కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈరోజు 4 రకాల మనుషులు నేను పిలిచాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన 4 రకాల మనుషులు వస్తారని ఎక్స్పెక్ట్ చేసిన. ఒకటి, నా భార్య తరపు బంధువులను పిలిచిన. రెండోది, నా తల్లి తరపు బంధువులను పిలిచిన. మూడోది, మరి మా ఊరు వాళ్ళని, మా బంధువులను పిలిచిన. నాలుగవది, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి వాడు. ఆయన అంటాడా, ఏమంటాడు, నాకు దేవుడు అనుగ్రహించినటువంటి వారు అంటారు. వాళ్ళ పిలిచిన. అయితే మీరు వచ్చారు, చాలా సంతోషం. ఇక్కడ అనుకున్నాను, మా అత్తగారు వచ్చింది. మా అత్తగారిని ఎవరు దింపారని చూడలేదు. అమ్మకం వచ్చిందా? ఎవరు వచ్చారు? అమ్మకం వచ్చేసిందా? ఓకే, వాళ్ళు కొడుకు దింపాడేమో అనుకున్నాను. అయితే వాళ్ళు కూడా వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేశాను నేను, కానీ వాళ్ళు కూడా రాలేదు. అయితే ఇంత మట్టికి ఎందుకు ఎంత నవ్వుతాయి, ఎందుకు చెప్తున్నాడు, ఎంత సంతోషం ఎందుకు చెప్తున్నాడంటే, నోవహు ప్రకటన చేసినప్పుడు ఇలాంటి పరిస్థితి కూడా లేదు. ఇలాంటి పరిస్థితి కూడా, అసలు మంచినీళ్ళు ఇచ్చిన దిక్కు కూడా లేదు. ఏది ఏమైనప్పుడు కూడా మనము దేవుణ్ణి ఎవరో రాదని మనం ఘనహీనంగా మనము దేవుణ్ణి స్తుతించకూడదు, నిరుత్సాహంగా దేవుణ్ణి స్తుతించకూడదు. మేము అనేక సార్లు ముగ్గురు ఉన్నప్పుడు కూడా ఇది నిండిపోయినట్టే మేము ఆరాధిస్తున్నాం. మాతో పాటు దీన్ని ఫుల్గా ఉన్నట్టే మేము ఆరాధన చేస్తాం. ఎందుకంటే మాతో పాటు దేవదూతలు ఉన్నారనుకుంటాం. ఉన్నారంతే. దావీదు అనేటువంటి ఒక భక్తుడు పాత నిబంధనలో ఉన్నాడు. ఆయన సేవకుడు అన్నారు. ఎవరు? దేవుని హృదయానుసారుడు. సౌలు అనేటువంటి రాజు పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆ రక్షణ తీసుకొచ్చాడు. సౌలు కూడా బలమైనటువంటి వాడే, దేవి దారుఢ్యం కలిగిన వాడే, భుజ బలం కలిగిన వాడే. అయితే అక్కడ గొలియాత్ అనేటువంటి వ్యక్తి ఇజ్రాయేల్ మీద ఏం చేస్తాడంటే రంకిలేసేస్తున్నాడు. ఇప్పటి నుంచి 4 రోజుల నుంచి రంకిలేస్తూ ఉన్నాడు. వేస్తూ ఉంటుంటే అది ఆ గొర్రెలు కాసుకునేటువంటి దావీదు వాళ్ళ అన్నయ్యకి భోజనాలు తీసుకుని వచ్చాడు. వచ్చి ఏంటి అతను మాట్లాడుతున్నాడంటే, మీలో ఎవరైనా బలమైన వాళ్ళు ఉంటే నా మీదకి వచ్చి నన్ను గెలవండి, మీ ఇజ్రాయేల్ ప్రజలను విడిపించుకోండి అని వంకిలేసి సవాల్ చేస్తూ ఉన్నాడు. అయితే ఆ మాట ఎవరి కింద పడిందంటే దావీదు కింద పడింది. అడుగుతున్నాడు, ఏళ్ళే అడిగేస్తున్నాడు, ఏమంటున్నాడు అని. ఆ మాట అలాగ అడగటము వాళ్ళ పెద్దన్నయ్య చూశాడు. ఎవరైనా? దావీదు పెద్దన్నయ్య చూశాడు. దావీదు ఎన్నోవాడు? 9వ కొడుకు, ఆకారు యొక్క కొడుకు. యెషయాకి గారాల కొడుకే కానీ గొర్రెలు మేపుతాకి అడవిలోకి పంపించారు. అయితే ఆయన వచ్చి అడుగుతుంటే వాళ్ళన్న నీకేం పదరాని ఆయన గద్దించడం, ఈయన నోరు మూసుకుని పెద్దోడు గద్దించాడు కదని ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి పక్కకి జరిగిపోవడం జరిగింది. అయినను లోపడున్నటువంటి ఆ రోసం ఆగట్లేదు. ఆ రోసం ఆగక నేను వాడిని తల తెగదరికి వచ్చేస్తాను అంటాడు. అయితే నువ్వు బాలుడు అయ్యా, వాడి మీదకే వెళ్ళలేవు అని చెప్తాడు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి రాజు. నేను 17వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఉదయము సాయంత్రము కూడా చాలు. ఆ తర్వాత 17వ అధ్యాయం 33వ వచనం కూడా చూద్దాం. మొదటి సామెతలు 17:33. అక్కడ ఉన్న రాజు అంటున్నాడు, సౌలు ఈ ఫిలిప్పీని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నువ్వు బాలుడువు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనింది. అమ్మా, కరాటే చేయండి, కుంగు చేయండి, బాక్సింగ్ చేయండి, దేవుని బలం ముందు ఎలాంటి బలవంతుడైనా రక్షణ లేనివాడు బలదుడు, ఏమాత్రం కూడా పనికిరాడు. అయితే ఈ రాజు అన్నాడు, ఆడిని నుంచి చంపేస్తాడు రా బాబు, వాడు ఎప్పటి నుంచి చిన్ననాటి నుంచి యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు వెళ్ళొద్దు అన్నాడు.
నేను ఎందుకని నేను వెళ్తానని చెప్తున్నాడు. లేదు, నా గొర్రెల పిల్లలు ఎత్తుకెళ్ళిపోతే నేను దాని నోటి నుంచి, సింహం నోటి నుంచి, ఎలుగుబంటి నోటి నుంచి గొర్రెల పిల్లల్ని విడిపించాను. వీడు పెద్ద లెక్క కాదు అన్నాడు ఎవరో దావీదు. సరే ఎవరో బాబు అని చెప్పి ఆయన యొక్క యుద్ధ కవచాలు ఇచ్చాడు. ఆయన యుద్ధ వీరుడే. ఎవరో సౌలు కూడా బెన్యామీయుడు, కీస్ కుమారుడు ఇచ్చాడు. అవి వేసుకున్నాడు కానీ అతనికి ఏమైపోయింది? లూజ్ అయిపోయింది. అంటే అతని శరీరం కంటే ఇతని శరీరం చాలా సన్నగా ఉన్నది, చాలా బలహీనంగా కనబడుతుంది. ఇతను అవన్నీ తీసేసి ఎలాగెళ్తున్నాడంటే ఒక కర్ర చేత్తో పట్టుకున్నాడు, ఒక ఒడిశాల చేత్తో పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడండి? ఒక ఒడిశాల చేత్తో పట్టుకుని ఆ ఫిలిష్తీయుని మీదకి వెళ్ళాడు. అతను అంటాడు, అరే నాయన, నేను కుక్కను అనుకున్నావా? నా మీద కర్రట్టుకుని వస్తున్నావు, నేను నరికి ఆకాశ పక్షులకి వేస్తానా అంటే వస్తున్నాడు. ఇతను బాలుడు. ఇతను ఎవరంట? బాలుడు. అతను ముంగడకు వస్తా ఉండగా ఇతని చేతిలో ఉన్నటువంటి ఆ రాడుని ఏం చేశాడంటే అతని మీద గిరగిర తిప్పి, ఏ నామన్నా? యెహోవా నామమున గిరగిర తిప్పి కొడితే వాడు నుదుట దిగిందంట. ఎక్కడ దిగింది? నుదుట దిగితే అతను బోర్లా పడిపోయాడు. బోర్లా పడిపోయిన అంటే దావీదు పరిగెట్టుకుని వెళ్ళి బోర్లా పడిపోయినోడు యొక్క ఆ గొలియాతు వరలో ఉన్న కత్తిసి ఆడు మెడ నరికేసాడు. నరికేసి అతనికి ఉన్నటువంటి యుద్ధ కవచాలన్నీ ఒలుచుకుని అతను గుడారంలో దాచుకుని అతను తల మాత్రం పట్టుకుని సౌలు ఎదురుగుండా వెళ్తున్నాడు. అసలు ఎంత ధైర్యం అండి! మీకు విషయం తెలుసా? ఇక్కడే మొన్న ఒక ఆయన మిలిటరీ ఆయన వాళ్ళ భార్యని నరికి ముక్కలా కోసి కూరలో కొడకబెట్టాడు. ఇంకా పెద్ద న్యూస్ ఇది మొన్న కదా. ఈ నెల అంతా ఇదే న్యూస్, ఎక్కడ చూసినా పేపర్ అంతా ఇదే. మొత్తం పేపర్ చూడలేదు కానీ ఇందులో న్యూస్ చూడకూడదని ఒక నిర్మాణం చేసుకుంటే న్యూస్కి ఇందులో పెట్టేస్తున్నారు బలవంతంగా. ఇందులో పెట్టేస్తున్నారు. నేను ఇంతకుముందు బాగా న్యూస్ చూసేవాడు, అప్పుడు పేపర్ కొనకుండా ఉండేవాడు కాదు. దాన్ని చూడకూడదు, దేవుని వాక్యం కంటే శ్రేష్టమైనది లేదు, న్యూస్ అంతా ఇక్కడే ఉన్నది, నా ఫ్యూచర్ భవిష్యత్తు అంతా కూడా బైబిల్లో ఉందని ఆ న్యూస్ పక్కన పెడితే ఈ ఫోన్లోకి ఆ న్యూస్ అంతా వచ్చేస్తుంది. అర్థమైందా? దావీదుకి ఆ రోజే ఆ బలాఢ్యుడి యొక్క తలను పట్టుకుని ఎలా వెళ్తాడు? ఎలా పట్టుకుని అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఏమన్నారంటే, సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. అంటే ఎవరైతే ఇష్టపడ్డారో అతనికి ఏమైంది? అసూయ వచ్చేసింది. ఏమైందంట? చూడండి, ఆ మాటను చూడండి. 1 సామ్యుయేలు గ్రంథము 18:7 చూద్దాం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు, సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అతము చేసిరని. అలాగే 18 ఆ మాటలు సౌలులకు ఇంపుగా ఉండనందున అతడు బహుపాపము తెచ్చుకుని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు శృతులు పాడియే రాజ్యము తప్ప ఏం తీసుకుంటాడని ఆ రోజు నుంచిందంట దావీదు మీద పగబట్టాడు. మొదటి కుమార్తె పేరు మెరుబా. అర్థమైందా? మెరుబా. అయితే అతను ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి ఇతనికి ఒక్కోకుండా అవిరాత్మకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈలోగా రెండో కుమార్తె దావీదుని ఇష్టపడి ప్రేమిస్తుందని చెప్పింది. బాగానే ఉన్నది, నా కుమార్తె రెండో కుమార్తె ఇష్టపడుతుంది, ఈ విధంగా సంపొచ్చని ప్లాన్ చేసి రెండో కుమార్తె ఇచ్చి పెండ్లి చేశాడు. పెండ్లి చేసినప్పటి నుంచి కూడా ఇతను ఏ విధంగా చంపుదామని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. తండ్రి చంపుదామనుకుంటున్నాడు. కానీ ఇక్కడ చూడండి, వాళ్ళిద్దరూ బాగున్నారు. సౌలుకి ఇంకో కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే యోనాతాను. ఎందుకంటే దావీదుకి ఏమవుతాడు? మన భాషలో ఏమవుతాడు? బావమర్ది అవుతాడు. అవునా కదా? బావమర్ది అవుతాడు. చూడండి, ఆ మాట చూద్దాం. చూడండి, 1 సామ్యుయేలు 19:2. సౌలు కుమారుడని యోనాతాను దావీదు యందు బహు ఇష్టం గలవాడై దావీదుతో ఇట్లేను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలన్న ప్రయత్నము మీద ఉన్నాడు, కాబట్టి నీవు ఉదయం జాగ్రత్త పడి రహస్యమైన స్థలముందా
ఏమంటే అసలు ఈ ఈ ఈ బంధువుల్లో దేవుడు సేవకునికి సహాయం చేయడం, ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి నా మనసులో కలిగినటువంటి విషయం. పాత నిబంధనలో సేవకుడైనటువంటి దావీదుకి సొంత భావమర్ది ఎవరైనా యోనాతాను ఏమంటే ఎలా సహాయం చేశాడు? వాళ్ళ హృదయం అంట దావీదు హృదయంతో పెనవేసిపోయిందంట ఏకంగానే. దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యా ఎలాగంట పెనవేసుకుపోయింది దావీదు అంటే. ఇంకోటి ఏంటంటే యోనాతాను కూడా చాలా యుద్ధ ప్రవీణుడు, చాలా మందిని చంపేశాడు యోనాతాను. అర్థమైందా? యోనాతాను కూడా చాలా మందిని చంపేశాడు, గట్టుడు, ఎందుకంటే రాజు కొడుకు. సౌలు కుమారుడైనటువంటి యోనాతాను తన బావగారైనటువంటి దావీదుకి తండ్రి వేసిన ప్లాన్లన్నీ కూడా ఏం చేస్తున్నాడు? చెప్పేస్తున్నాడు. అలాగూ తప్పిస్తూ తన ఇష్టాన్ని తెలియజేస్తూ ఆ విధంగా బంధువుల్లో నుంచి ఆ రోజు ప్రాణాపాయం నుండి తప్పించే సహాయము అందింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు అలాంటిది ఉన్నదా? ఒకటి. రెండవది 9:4 కూడా చూద్దాం. దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాక బహుమేలు చేసిన గనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువు గాక. అతడు ప్రాణంకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలు అందరికీ గొప్ప రక్షణ కలగజేసెను. అది నీవే చూసి సంతోషిస్తూ కదా. నిష్క్రమణంగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణమును తీసి నీవెందుకు పాపము చేయదువని మనవి చేయగా, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవంతోడు అతనికి మరణశిక్ష విధింపునని ఎవరు చెప్తున్నారు? ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు? మధ్యవర్తిగా ఎవరున్నారు? భావమర్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరన్నాడా? భావమర్ది. ఈరోజు మా భావమర్దిని పిలిస్తే ఒకరు కూడా రావాలి. అంటే నేను ఒకరి పక్షంగా కాదు. అలాగని మా తల్లిదండ్రులను పిలిస్తే వాళ్ళు అసలే ఏంటంట ఉద్యోగాలు చేశారు, రిటైర్ అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా చాలా ధనం ఉన్నది వారికి, చాలా ధనం వారికి ఉన్నది. ఒక్కొక్కరు కోటీశ్వర్లే. అలా కోటీశ్వర్లే కనపడరు, కోటీశ్వర్లుగా కనపడరు. ఊర్లలో కోటీశ్వర్లే. ఒక్కొక్కరికి వరి పొలము 1 ఎకరం ఇప్పుడు ఎంత? ₹1 కోటి కదా. ఒకరికి 1 అరెకరం ఉంది, ఇంకొకరికి 1 ఎకరం కొబ్బరి తోట ఉంది. అంటే ₹1 కోటి కంటే ఎక్కువైనా ఇల్లులు ఉన్నాయి అన్ని ₹1 కోటి. అంటే అది చెప్పుకోవట్లేదు. ఇవన్నీ ఉన్న దేవుని సేవకు ఏమాత్రం కూడా సహకరించేటువంటి విధానము. ఎందుకంటే దేవుడి గురించి అర్థం కాలేదు, ఇంకా ఎవరికి అర్థం కాలే. కాబట్టి మీరు రండి బాబు అంటే ఎవరు కూడా రాలే. అయితే దావీదుని ఆ విధంగా సావు నుండి తప్పించి యోనాతాను ఎంతగా సహాయం చేశాడో ఒకసారి గమనించాలి.